హాయ్ అండి, నమస్తే. భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణ కథామృతంలోని 19వ అధ్యాయం సంక్షిప్త కథను గురించి తెలుసుకోబోతున్నాము. ఈ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణను తెలియజేస్తుంది. నైమిషారణ్యంలోని మహర్షులు చిదానందుని స్తోత్రం చేసిన తరువాత జ్ఞానసిద్ధుడనే మహాయోగి శ్రీమన్నారాయణునికి నమస్కారాలు అర్పించి, ఓ మాధవ, మమ్మల్ని సంసార బంధాల నుండి విముక్తులుగా చేయుము అని ప్రార్థించాడు. శ్రీహరి చిరునవ్వుతో, నీ స్తోత్రం నన్ను ఎంతో ఆనందపరిచింది, ఏ వరమైతే కావాలో కోరుకొనుము అని అన్నారు. దానికి జ్ఞానసిద్ధుడు, ఓ ప్రభు, నీ పాదపద్మాలపై ధ్యానముండునట్లుగా వరమివ్వుము అని కోరాడు. శ్రీమన్నారాయణుడు అతనికి ఆ వరం ఇచ్చి, దీనితో పాటు మరో వరమును ఇస్తాను అని ఇలా ఉపదేశించారు. ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు నేను మహాలక్ష్మీదేవితో పాల సముద్రంలో విశ్రాంతి తీసుకుంటాను. ఈ కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ సమయంలో చేసే వ్రతాలు నాకు అత్యంత ప్రీతికరమైనవి. వీటిని ఆచరించేవారు పాపరహితులై నా సన్నిధికి చేరుతారు. వ్రతం చేయని వారు నరకంలో పడతారు. ఈ కాలంలో భక్తులు నియమపూర్వకంగా వ్రతం ఆచరించాలి. భక్తుల పరీక్షార్థం నేను నిద్రావ్యాజంతో శయనిస్తాను. నీవు చేసిన ఈ స్తోత్రాన్ని రోజు త్రిసంధ్యలలో పఠించేవారు వైకుంఠాన్ని చేరుతారు అని నారాయణుడు పలికాడు. తరువాత శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మితో కలిసి పాల సముద్రానికి వెళ్ళి శేషపాన్పుపై విశ్రాంతి తీసుకున్నారు. వశిష్ఠుడు జనక మహారాజుకు ఈ చాతుర్మాస్య వ్రత మహిమను వివరించి, ఈ వ్రతం స్త్రీ పురుష జాతి భేదం లేకుండా అందరూ చేయవచ్చు అని చెప్పారు. ఈ విధంగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యం 19వ రోజు పఠనం సమాప్తం. ఈ కథను మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన భక్తియుక్తి ఛానల్ వీడియోస్లో కానీ ప్లేలిస్ట్లో కానీ చూడగలరని మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.